ఎవరతను? అది శ్రీ జానకి. అమ్మాయికుని పట్టుకుని అలా కొడుతున్నారేంట్రా? మీ సుబ్బు పగ నా మీద కదరా. ఈ పిల్లోడేం చేశాడ్రా? అయ్యో అజయ్, అజయ్ అరే వీడు ఎంత కొట్టినా చావట్లేదేంద్రా? ఓహో, అక్క పెంపకంలో పెరిగినాడు కదా, అక్క కళ్ళ ముందే చావాలని రాసిపెట్టుందేమో. చూసావా, మీరు ఈ సునందకు అండగా నిలబడాలనుకున్నారు, కానీ ఇప్పుడు మీరే నిలబడలేని పరిస్థితి వచ్చింది. వదిలేయండ్రా, ప్లీజ్ రా, వదిలేయండ్రా. ఈ కాళ్లతోనే కదరా ధైర్యంగా మా సుబ్బు ఇంట్లో జరబడినావు. వైదేహి, మా సుబ్బుతో పెట్టుకుంటే ఇదే జరుగుతుంది, ఇదే జరుగుతుంది. ఆ రోజు సుబ్బుతో చాలా మాట్లాడినావంట. నాకు ఎదురు తిరిగితే ఏమవుతుందో ఆ వైదేహికి కళ్ళారా చూపించండ్రా అని చెప్పాడు. చూస్తావా చూస్తావా?
సతీ ఇతను వైదేహి తమ్ముడా? వైదేహి ఇదిగో వీడే సుబ్బు. వీటన్నిటికీ కారణం ఈ రాక్షసుడే. నా అల్లుణ్ణి దాచింది, నీ తమ్ముడికి గతి పట్టించింది ఈ నీచుడే. వైదేహి నా మాట విను. వైదేహి ఏంట్రా నీ మాట వినేది? ఇంత దారుణం కళ్ళారా చూసిన తర్వాత కూడా నీ మాట వినమంటావా? నీ వల్ల 2 సార్లు గాయపడ్డాడు రా అతను. అయినా కూడా నీ పగ చల్లారలేదా? నీకెదురు తిరిగిన వాళ్ళని చంపితే గానీ నీకు ముద్దది కదా. వైదేహి వైదేహి సునంద చెప్తున్న అబద్ధం, దాని మాటలు నమ్మద్దు. ఇతన్ని తమ్ముడని సుబ్బుకు తెలీదు. తెలుసుంటే అతని మీద చేయి చేసుకుని ఉండేవాడు కాదు. అర్థం చేసుకో వైదేహి. నువ్వు చనిపోయావు అనుకొని ఇంకో పెళ్లి చేసుకోకుండా నీ ఊహలతోనే బతుకుతున్నాడు వైదేహి. వైదేహి ఏంటి వాడనేది? ఇన్నాళ్ళు నువ్వు ప్రేమిస్తూ నీ మనసులో దాచుకున్న ఆ సుబ్బు ఈ రాక్షసుడు ఒకడేనా? అంటే వైదేహి తమ్ముడు అని తెలిసినా నువ్వు చంపాలని చూసావంటే నువ్వు మామూలుడి కాదురా, నరరూప రాక్షసుడివి. ఇన్నాళ్ళు నువ్వు బతికిలేవని తెలిసినా మనసులో నిన్నే తలుచుకుంటూ బతికిందిరా పాపం. ఇప్పుడు నువ్వే తను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న తన తమ్ముణ్ణి పొట్టన పెట్టుకున్నావు. వైదేహి, ఇన్నాళ్ళు నీలో ఉన్న ప్రేమ పవిత్రమైనదని నమ్ముతూ వచ్చాను గాని
నువ్వు నీ జీవితాన్ని వృధా చేసుకుంది ఇలాంటి నీచుడి కోసం అని తెలిసిన తర్వాత నీ మీద జాలేస్తుంది వైదేహి. నీ ప్రేమలో నిజాయితీ ఉందేమో కాని వీళ్ళో లేదు. వీడికి ఫోన్లో మాట్లాడింది నువ్వు అని తెలుసు, అయినా నిన్ను చూడ్డానికి గాని నీతో మాట్లాడడానికి గాని రాలేదు. పైగా నీ తమ్ముణ్ణి చంపుతున్నానని చెప్పి మరీ వాడనుకున్న పని చేశాడు. సునందా, నువ్వెన్ని చెప్పినా నా వైదేహి నమ్మదు. తనేంటో నాకు తెలుసు. ఇన్ని రోజులు తననుకుంటున్న సుబ్బు వేరు, నేను వేరు. అదంతా నువ్వు క్రియేట్ చేసింది. వైదేహి, నేనెప్పటికీ నీ సుబ్బునే. దీని మాటలు నమ్మద్దు. ఇది నిన్ను తప్పుదో పట్టిస్తోంది. ప్లీజ్ వైదేహి, ప్లీజ్. నువ్వు లేవనుకుని బతుకుతున్నాను. ఇప్పుడు కూడా అలాగే బతుకు. ఈ వైదేహి చచ్చిపోయింది. నిన్ను ప్రేమించిన వైదేహి చచ్చిపోయింది. నేను ప్రేమించిన సుబ్బు కూడా చచ్చిపోయాడు. నువ్వు నా సుబ్బువి కావు. నువ్వు రాక్షసుడివి. ప్రాణంగా చూసుకుంటున్నా నా తమ్ముణ్ణి పొట్టన పెట్టుకున్న కిరాతకుడివి. పాపం నా తమ్ముడు. నీ జీవితం బాగుండాలక్క, నువ్వు సంతోషంగా ఉండాలక్క అని వాడి జీవితాన్ని కోల్పోయాడు. నన్ను క్షమించు రాజయ్, నన్ను క్షమించు. నిన్ను కాపాడుకోలేని అసమర్థురాల్ని రా నేను నమ్మిన ప్రేమే నిన్ను పుట్టన పెట్టుకుంటుంది అనుకోలేదురా. అజయ్, 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 సునంద గారు, నా తమ్ముడు బతికే ఉన్నాడు. అజయ్, 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 సత్య, పట్రా, హాస్పిటల్కి తీసుకెళ్దాం. వద్దు. ఇకపై నీ నీడ కూడా మా మీద పడ్డానికి వీల్లేదు.
నీకసలు బుద్ధుందా? నిండు చూలాల్ని చెంపదెబ్బ కొడతావా? నువ్వు అసలు మనిషివేనా? జాలికి చేసిన తప్పేంట్రా? ఒక అమ్మాయి జీవితంలో సంతోషం నింపడానికి ప్రయత్నించింది, అది నేరమా? ముసల్దానా, నీకేం తెలియదు, నువ్వు ఊరుకోవే. వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళకేం కావాలో, వాళ్ళ పిల్లలకేం కావాలో మనకన్నా బాగా వాళ్ళకే తెలుసు. అయినా మనం ఇక్కడ ఉంటుంది గుట్టుగా బతకడానికి, ఇలా అనవసరమైన విషయాల్లో తలదూర్చడానికి కాదు. దీని తొందరపాటు వల్ల పాపం పెద్ద మనసు ఎంత బాధపడి ఉంటుందో ఏమో. ఆయన మనకు ఆశ్రయం ఇచ్చిన దేవుడే, ఆయనకి ఎదురెళ్ళొచ్చా? అయినా దీనికి ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, కానీ ఇంటేగా. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఆ కుటుంబం అంతా బాధపడే పరిస్థితి తెచ్చింది. నిన్నటి వరకు వాళ్ళు వైషం మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఈరోజు నోరు చాటం వల్ల వాళ్ళ నమ్మకం మొత్తం పోయిందని తెలుసుకొని ఎంత నరకం అనుభవిస్తున్నారో ఆలోచించు. నాకు తెలియక అడుగుతాను, నువ్వు చెప్పగానే ఈనేయడానికి నువ్వేనా దిగొచ్చావా? దిక్కు లేకొచ్చావు. ఆ విషయం మర్చిపోకు. ఆప్యాయతలు అభిమానాలు ఉన్న ఆ ఇంట్లో అగాధం సృష్టించావు. ఇంకా పెద్దకి మన మీద ఏదో మూల జాలి ఉంది కాబట్టి నువ్వు వైషమ్మ ప్రేమకి అండగా ఉన్నావని తెలిసినా ఏమీ అనలేదు. నేను కొట్టానని బాధపడ్డం కాదు. నువ్వు గాని వైషమ్మ శ్రీరాముని ప్రేమిస్తుందన్న మాట చెప్పుంటే నాకు బదులు పెద్దయ్య నీ చంప చెల్లుమనిపించేవాడు, మనల్ని మెడబెట్టి బయటికి గెంటేసేవాడు. బిడ్డ కని సమయంలో నీ బతుకు రోడ్డు మీదకి వచ్చేది. ఓ ఎగేసుకుని బయలుదేరింది జీవితాన్ని ఉద్ధరించడానికి. ఇప్పటి నుంచి వైషమ్మ పెళ్లి జరిగేంత వరకు నువ్వు తన్ని కలవడానికి వీల్లేదు. గడప దాటావంటే చూడు నేనేం చేస్తానో నాకే తెలీదు. నీకు చెప్తున్నానే ముసల్దానా, అదన్నదానికల్లా వంత పడితే తోలు ఒలిచేస్తాను. ఒలిచేస్తావు. పెద్ద మొనగాడువని ఆడోళ్ళ మీదేంట్రా నీ పెతాపం? మగాడివైతే ఎల్లి ఇంకో ఆడదాని జీవితం కాపాడు. ఎల్లి పెద్దయితో నీ కూతురి పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉండదు అని చెప్పు. ఆయన మనసు మార్చు, అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు పెద్ద పూడింగివని. పాపం కడుపుతో ఉన్నదాన్ని కొట్టి చచ్చాడు దుర్మార్గుడు. కొట్టడం తప్పే, ఒప్పుకుంటాను, కానీ దాన్ని ఆపడం తప్పు కాదు. చాలేరా చెప్పొచ్చావు. చేసిన దాన్ని సమర్థించుకోవడం మళ్ళీ. ఎంత గట్టి కొట్టాడో సచ్చినోడు, చెంపంతా కందిపోయింది.